ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశిఫలాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా హిందూ ధర్మం ప్రేక్షకులందరికీ శ్రీ శుభకృత్ నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. మరి ఈ 2022-2023 సంవత్సరంలో ఉగాది రాశిఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో వివరించడానికి మనతో పాటున్నారు ప్రముఖ జ్యోతిష్యులు సివిబి అనంత శర్మ గారు, అలాగే శ్రీమతి జంధ్యాల లత గారు. నమస్కారం శర్మ గారు. నమస్కారం. నమస్తే లత గారు. నమస్తే అమ్మా. గురుగారు అలాగే లత గారు, ముందుగా మా ప్రేక్షకులందరి తరపున మీకు శ్రీ శుభకృత్ నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలండి. శుభాకాంక్షలమ్మా. మీకు కూడాను. మీకు మన ప్రేక్షకులందరికీ కూడా శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు. గురుగారు, ముందుగా యుగాది పంచాంగం వివరిస్తారండి. యుగము అనే శబ్దానికి అర్థము రెండింటి కలయిక. కాలము అనేది సహజంగా మనం పరిశీలిస్తే రెండింటి యొక్క సమన్వయంగా కనిపిస్తుంది, అంటే రెండింటి కలయికగా కనిపిస్తూ ఉంటుంది. మనకి సంవత్సరాన్ని తీసుకున్నట్లయితే ఉత్తరాయణం దక్షిణాయనం అని చెప్పి రెండు విభాగాలుగా మనం దాన్ని చూసుకోవచ్చు. అలాగే పక్షాలు చూసుకుంటే కృష్ణపక్షము శుక్లపక్షము, రోజు చూసుకుంటే పగలు రాత్రి, ఇలాగా రెండింటి సమన్వయంగా మనం దాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. రెండింటి కలయిక అనేది కొత్తదనాన్ని పుట్టించడానికి, కొత్తది ఆవిర్భావం కావడానికి ఉపయోగపడేది అని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే స్త్రీ పురుషుల యొక్క అనుబంధాన్ని కూడా మనం నూతనత్వానికి ఒక విశేషమైన అంశంగా మనం దాన్ని పరిగణిస్తూ, సృష్టి ఆవిర్భావానికి కూడా ప్రకృతి పురుషుల యొక్క అనుబంధాన్ని చెప్పుకోవడం జరుగుతోంది. వారి యొక్క అనుగ్రహంతోనే ఈ సృష్టి అంతా కొనసాగుతోంది. కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరులకి ముందు నమస్కారం చేసుకుంటూ ఈ ఉగాదిని ప్రారంభించుకుందాం. ఈ సంవత్సరం పేరు శుభకృన్నామ సంవత్సరం. అంటే గత కాలంలో మనకి వేరువేరు కారణాల చేత, గ్రహస్థుల చేత కొంత దోషయుక్తమైన స్థితి కనిపించింది. ప్రస్తుతం ఈ సంవత్సరానికి పేరులోనే ఉంది శుభకృన్నామ సంవత్సరం అని, అంటే ఇటుపైన శుభము జరుగుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే గురువుగారు, ఈ సంవత్సరంలో ప్రతి సంవత్సరానికి కూడా ప్రారంభం అనేది ఒకటి చెబుతూ ఉంటాం. ఈ ప్రారంభం అనేది కేవలం సంవత్సరానికైనా అంటే రోజుకు కూడా ప్రారంభం ఉంది. ఇంకా విశేషంగా వివరించేటప్పుడు ఒక వ్యక్తి నిద్రావస్థ నుంచి మళ్ళీ పొద్దున్న నిద్ర లేవడం దగ్గరికి వచ్చేటప్పటికి అది ఒక కొత్త జన్మగా మనకి విశ్లేషిస్తూ ఉంటారు. అలాగా సంవత్సర ఆరంభం కనుక శుభంగా ఉన్నట్లయితే సంవత్సరం అంతా బాగుంటుంది అని, రోజు ఆరంభం శుభంగా ఉంటే ఆ రోజంతా శుభకరంగా ఉంటుంది అని చెప్పి అంటారు. ఆ కారణం చేతనే మనసు ప్రశాంతిగా ఉండడానికి, రోజు ప్రారంభం బాగుండడానికి సూర్యోదయాత్ పూర్వమే లేవాలి అనే విషయాన్ని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు. అదే ధర్మశాస్త్రం కూడా చెబుతోంది. ప్రత్యక్షంగా భరతుడు ఈ రాజ్య కాంక్షతో నువ్వు నీ తల్లి చేత ఈ పని చేయించావని ఆరోపణ చేసినప్పుడు అందులో ఒకవేళ నేను ఆ కోరిక కలిగి ఉన్నట్లయితే ఎవరైతే సూర్యోదయ కాలం తర్వాత కూడా నిద్రపోయి ఉంటాడో వాడికి ఎంత పాపం వస్తుందో అంత పాపం నాకు వచ్చుగాక అని చెబుతాడు, శపథం చేస్తాడు. అంటే ఏమైపోయింది, అంతటి గొప్ప పాపంగా చెబుతున్నారు సూర్యోదయానికి తర్వాత కూడా పడుకుని ఉండడం. కాబట్టి సూర్యోదయ పూర్వమే లేవాలి. ఏమంటే ఈ విషయం ఇప్పుడు ఎందుకు అవసరం ఏమిటి అంటే, ప్రతిరోజు ఒకవేళ నిద్ర లేవడం సూర్యోదయం తర్వాత జరుగుతూ ఉన్నా ఈ రోజు కనీసం ఆ ప్రయత్నం చేస్తే, సూర్యోదయానికంటే ముందర లేవడం ప్రయత్నం ఈరోజు చేస్తే ఈ ఆద్యము ప్రారంభం ఏదైతే ఉందో అది మిగతా సంవత్సరం అంతా కూడా దాన్ని అనుసరణ చేయడానికి మనకి ఉపయోగపడేదిగా ఉంటుంది, బలాన్ని సమకూరుస్తుంది అనే ఉద్దేశంతో నిద్ర లేవడం దగ్గర నుంచి ఈ రోజుని ప్రారంభించడం జరుగుతుంది అన్నమాట. అలా ప్రారంభించుకున్నప్పుడు ముందుగా చేసేది ఏమిటి అంటే, రోజు నిద్ర లేచిన తర్వాత ఏవైతే కాలకృత్యాలు ఉంటాయో అవే చేసుకుంటాం. అయితే ఈరోజు విశేషంగా అభ్యంగ స్నానం కూడా చెప్పారు. ఈ అభ్యంగ స్నానం ఎలా చేస్తారట అంటే, ముందు స్నానం చేసేయాలండి. ఇది వివరించేటప్పుడు సంప్రదాయంలో ఏదైతే విధానం వస్తుందో ఆ విధానం అన్నమాట. ఇక్కడ ఆ సంప్రదాయాన్నే ఇక్కడ ఈ రకంగా వర్ణించడం జరిగింది. తర్వాత మంగళ స్నానాలన్నీ చేసిన తర్వాత వస్త్రాభరణాలతో అలంకరించుకోవాలి అని చెప్పారు. ఏమంటే వస్త్రాభరణాలు అలంకరించుకోవడం దేనికండి, మన కోసమా అంటే, వాస్తవానికి ఆభరణం అనేది గురుడికి సంబంధించింది. ఇది మనిషి యొక్క ఆలోచన విధానాన్ని సన్మార్గంలో ప్రయాణింపజేయడానికి బంగారం ఏదైతే ఉందో అది గురుడికి సంబంధించింది. కాబట్టి ఆ ఆభరణాన్ని ధరించినందువలన
తన యొక్క ఆలోచన విధానం కూడా సన్మార్గంలో ప్రయాణం చేయడానికి ఉపయోగపడుతుంది అని అక్కడ చెప్పడం జరుగుతోంది. కాబట్టి ఆభరణము, అలాగే వస్త్రాలంకరణ చేసుకోవడం దీనికి చంద్రుడికి సంబంధించింది. అది చంద్రుడు అంటే మనసుకు సంబంధించిన వాడు జ్యోతిష్ శాస్త్రంలో. ఈ మనసుని ఎంత ప్రసన్నంగా ఉంచుకోగలిగితే వ్యక్తి యొక్క ఆలోచన అంత బాగుంటుంది. ఉదాహరణకి నేను చాలా అందంగా మంచి మంచి వస్త్రాలు వేసుకుని సిద్ధపడి వచ్చాను బయటికి. ఎవరో వచ్చి ఏదో సాయం చేయమన్నారు. మనసు ప్రశాంతంగా ఉంది, నేను ఆనందంగా ఉన్నాను. ఆనందంగా ఉన్నాను అనేది ఎక్కడ కనిపిస్తోంది అంటే నా అలంకరణలో కనిపిస్తోంది, ఆహార్యంలో కనిపిస్తోంది. అతను అడగా అనిపించింది అతనికి, ఇతను అడిగితే నాకు పని అవుతుంది అని ఒక భరోసాతో మానసికంగా ఒక స్థైర్యంతో వచ్చాడు. నేను దానం చేశాను లేదా సహాయం చేశాను, అతను సంతోషించాడు. అంటే ఏమైంది, మనల్ని చూసిన వెంటనే వీళ్ళతో మనం అనుబంధం ఏర్పరచుకోవడం వలన మనకి ఆనందంగా ఉంటుంది లేదా మన పని అవుతుంది. ఇలాగా ఒక అనుకూలమైన భావన ప్రేరేపణ కావడం కోసం అది ఉపయోగపడినప్పుడు దానివల్ల వచ్చే పుణ్యము కూడా మన నిత్యము జీవన విధానాన్ని ఆనందమయంగా గడపడానికి ఉపయోగపడేదిగా ఉంటుందన్నమాట. ఇటు తర్వాత ఈరోజు ఈ స్నానకం పూర్తయిన తర్వాత ప్రధానంగా చేసే కార్యక్రమాల్లో పంచాంగ పఠన అనేది విశేషంగా చెప్పారు. అంటే ఈ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత పూజ దగ్గర కూర్చొని పంచాంగ పఠన లేదా పంచాంగ శ్రవణము చెయ్యాలి అనేది అక్కడ చెప్పడం జరుగుతోంది. ఇక్కడ పంచాంగం గురించి చెప్పుకునేటప్పుడు పంచాంగం యొక్క విశేషాన్ని చెబుతూ ఆ పంచాంగకర్త లేదా పంచాంగాన్ని మనకు వివరించేవారు ఎవరైతే ఉన్నారో వారి గురించి కూడా చెప్పారు, వాళ్ళ లక్షణాల గురించి చెప్పారు. జ్యోతిషాల లక్షణాలను చెబుతూ అచింత్యావ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. ఈ బ్రహ్మ యొక్క స్వరూపాన్ని చెబుతూ ఈరోజు విశేషంగా ఆ బ్రహ్మగారు కాలాన్ని గురించిన ప్రాధాన్యం కలిగి ఉన్నారు కాబట్టి ఆయన స్మరణ చేస్తూ ఈ విషయాలను చెప్పుకోవడం జరుగుతోంది. ఏమిటి అంటే ఆయన యొక్క స్వరూపము, జ్యోతిషం యొక్క స్వరూపము కూడా బయటికి కనిపిస్తూనే ఉంటుంది, కానీ గోప్యంగా ఉంటుంది. అటువంటి విశేషమైన కాలం యొక్క ప్రభావాన్ని మనం అర్థం చేసుకుంటూ ఈ రోజున బ్రహ్మగారి ఆయుర్దాయాన్ని తెలుసుకోవాలి. పంచాంగ పీఠికలో తెలుసుకునేటప్పుడు కాలం గురించి వర్ణన ఇందాక మనం చెప్పుకున్నాము. అటువంటి సంవత్సర కాలాలు ఎన్నైతే ఉన్నాయో కలియుగం గడవడానికి 4,32,000 సంవత్సరాలు పడుతుంది. దాంట్లో ఇంకా మనం ప్రారంభంలోనే ఉన్నాం. కలియుగాంతం అని చెప్పి ఆందోళన పడవలసిన అవసరం లేదు. గతంలో వచ్చిన విషయాలు అటువంటివి. ఆ 4,32,000 సంవత్సరాలు కలియుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం ఇవన్నీ కలుపుకుంటే మహాయుగం అంటారు. అవి 43,20,000 సంవత్సరాలు. ఈ 43,20,000 సంవత్సరాలు మహాయుగము అని పిలువబడుతోంది. అటువంటి మహాయుగాలు ఒక 71 పూర్తయినట్లయితే ఒక ఇంద్రుడు వెళ్ళిపోతాడు లేదా ఒక మనువు వెళ్ళిపోతాడు, తన యొక్క పదవి నుంచి తొలగుతాడు అనమాట. అటువంటి మనువులు ఒక 14 మంది వెళ్ళినట్లయితే బ్రహ్మగారికి ఒక పూట అంటే ఒక పగలు అనమాట. అటువంటి పగలు రాత్రి కలిపితే ఒక రోజు, 360 రోజులు అయినట్లయితే ఒక సంవత్సరం అవుతుంది. అటువంటి 100 సంవత్సరాలు అయినట్లయితే బ్రహ్మగారి యొక్క కాల ప్రమాణం అలా చెప్పబడుతుంది అనమాట. అంతటి బ్రహ్మగారు ఏం చేస్తున్నారండి ఈరోజు అంటే ఆయన నిత్యము బ్రహ్మ యొక్క తత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని గురించి ఆలోచిస్తూ నిరంతరము కూడా ఆ ఆధ్యాత్మికమైన జీవనాన్ని ఎలా కొనసాగాలి అని మనకి సూచన చేస్తున్నారు. ఆయన ఎలాగైతే ఆ జీవితాన్ని కొనసాగిస్తున్నారో మనం కూడా ఆ జీవన విధానాన్ని అనుసరించాలి అని అక్కడ చెప్పడం జరుగుతోంది. ఇక ఈ సంవత్సరంలో విశేషంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు అంటే సంవత్సర ఆరంభము, ఆ సంవత్సరంలో ముహూర్తాలు ఏ ఏ సమయాల్లో ఉన్నాయి ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం కోసం, ఆ సంవత్సరంలో ఉన్న మోఢాది విషయాలు ఏవైతే ఉంటాయో మౌఢ్యాలు ఆ విషయాలు తెలుసుకుంటాము. అలా తెలుసుకునేటట్లయితే శుక్రమౌఢ్యం మాత్రమే ఉంది ఈ సంవత్సరము. ఇది 22 సెప్టెంబర్ 2022 ప్రారంభమవుతోంది. అక్కడి నుంచి డిసెంబర్ వరకు కూడా ఉన్నది. ఆ సమయంలో చాలా వరకు ముహూర్తాలు తక్కువగా ఉంటాయి. గురుమూఢం ఏర్పడినా శుక్రమూఢం ఏర్పడినా కానీ మనము ముహూర్త విషయంలో తొందరపడం అనమాట. పంచాంగంలో ముహూర్తాలు ఇవ్వడం జరగదు. కొన్ని విషయాలకి అంటే అన్నప్రాసన మొదలైన ఏదైతే నిత్యము అవసరమైన ఉంటూ ఉంటాయో శిశువుల విషయంలో అలాంటి ప్రత్యేకమైన విషయాల్లో మాత్రం ముహూర్తాలు మనం ప్రత్యేకించి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. వివాహాది ముహూర్తాల విషయంలో గురుశుక్ల యొక్క బలం చాలా అవసరం కాబట్టి ఆ సమయంలో ఆ ముహూర్తాలు ఉన్నాం అనమాట. అటు తర్వాత చంద్రగ్రహణం 25 అక్టోబర్న సూర్యగ్రహణం ఒకటి ఉన్నది. అటు తర్వాత 8 నవంబర్న చంద్రగ్రహణం ఏర్పడుతోంది.
తర్వాత 13 ఏప్రిల్ 2022న ప్రణీతా నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే, ఆ గ్రహణ సమయం చాలా విశేషమైన కాలము, పుణ్యకాలంగా చెబుతారు. ఆ సమయాన్ని జపాల కోసం వినియోగించుకోవాలని చెబుతారు. అలాగే ఈ నదీ పుష్కరాలు ఏవైతే వస్తున్నాయో ఆ నదీ పుష్కరాల్లో స్నానం ఆచరించినట్లయితే సర్వదేవతలు ఆ సమయంలో ఆ నదిలో నివాసం ఉంటారు కాబట్టి దానివల్ల కూడా ప్రత్యేకమైన పుణ్యాన్ని ఆర్జించుకోవడానికి అవకాశం లభిస్తుందని మనం అర్థం చేసుకోవాలి. ఆ రకంగా ఈ సంవత్సరం తెలుసుకోవాల్సిన విషయాల్లో, పంచాంగ పఠనంలో తెలుసుకోవాల్సిన విషయాల్లో ఇవి ప్రధానమైనవి. ఈ సంవత్సరంలో శుభకృన్నామ సంవత్సర ఫలితాన్ని మనం చెప్పుకునేటప్పుడు ఆ రోజు ఏ వారం అయితే అయిందో ఆ వారాధిపతి ఆ సంవత్సరానికి రాజు అవుతాడు. అలాగా చూసుకున్నట్లయితే ఇది శుభకృన్నామ సంవత్సరం. దీనికి రాజు శని అయ్యాడు, శనివారం నాడు వచ్చింది కాబట్టి. మంత్రి గురుడయ్యాడు, సేనాధిపతి బుధుడయ్యాడు, సస్యాధిపతి శని అయ్యాడు, ధాన్యాధిపతి శుక్రుడయ్యాడు, అర్ఘాధిపతి బుధుడయ్యాడు, మేఘాధిపతి బుధుడయ్యాడు, రసాధిపతి చంద్రుడు, నీరసాధిపతి శని. ఈ ఆధిపత్యాల వలన ఆయా సంవత్సరాల్లో ధాన్యాదులు, వర్షాదులు ఇవన్నీ ఎలా ఉంటాయి అనేదాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రాజు శని అయ్యాడు కాబట్టి ఈ సంవత్సరం సస్యాలు మధ్యమంగా కనిపిస్తున్నాయి. అలాగే వర్షాలు కొంచెం విచిత్రంగా ఉంటాయి. అంటే ఈ రకంగా పడ్డాయి ఏమిటి, ఈ సమయంలో పడ్డాయి ఏమిటి అనే భావన కలిగించేవిగా ఉంటాయి. అలాగే చోర భయం, రోగ భయం కనిపిస్తోంది. రాజు కోపం కలిగిన వాడై ఉంటాడు. అయితే ఏవైతే పనులు సరిగా జరగట్లేదో ఆ పనులను సవరించడం కోసం ఆ కోపాన్ని ప్రదర్శించడంలో ఇబ్బంది లేదు, అంతవరకు పర్వాలేదు. కానీ స్వార్థ చింతన ఉన్న సమయంలో కొంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అటు తర్వాత రెండవ పంట బాగుంటుంది, అంటే మొదటి పంట కంటే రెండవ పంట కొంత బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. అలాగే రాజు ఎలా ఉన్నా మంత్రి ప్రధానం, ఎందుకంటే రాజుకి సరైన మార్గాన్ని సూచించేవాడు అవుతాడు మంత్రి. కాబట్టి ఆ ఆధిపత్యం శుభుడైన గురుడికి వచ్చింది. కాబట్టి ఎంత చికాకులు ఉన్నా మంత్రివర్గం అంతా కూడా సరైన మార్గంలో ప్రయాణం చేయడానికి తగిన సదుపాయాలని కలిగి ఉంటారు. కాబట్టి బాగుంటుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ కారణం చేత భూమి చక్కని ధాన్యాలతోనూ సంపదతోనూ ఉంటుంది, మంచి వర్షాలు కలిగి ఉంటాయి. వాటి తర్వాత వృక్షజాతులు బాగుంటాయి, అంటే చెట్లు అవి కూడా బాగా విస్తారంగా పెంచుకోవడానికి అవకాశమైన సమయంగా చెప్పుకోవచ్చు. భూమి అంత ప్రజలతోనూ గోసంపదలతోనూ బాగుంటుంది. గో సంరక్షణ అనేది చాలా చాలా ప్రధానము. ఆ విషయంలో గురుడు యొక్క ఆధిపత్యం వచ్చినందువల్ల మంత్రి స్థానానికి మనం చాలా మంచిదిగా, శుభసూచకంగా మనం గుర్తించవచ్చు. అటు తర్వాత ఇలాగా నవనాయకుల్లోనూ కూడా 6 స్థానాలకి శుభగ్రహాల యొక్క ఆధిపత్యం వచ్చింది అని చెప్పుకోవచ్చు, బుధుడితో సహా కలుపుకున్నట్లయితే శుభుడి కింద. తర్వాత శని యొక్క ఆధిపత్యం 3 చోట్ల వచ్చింది కాబట్టి ఎక్కువ స్థానాలు శుభత్వాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద చూసుకుంటే ఈ సంవత్సరం ఆధిపత్యాలు బాగున్నాయి అని మనం అర్థం చేసుకోవచ్చు. అటు తర్వాత ఈ సంవత్సరంలో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాల్లో కందాయ ఫలాలు మనం విశేషంగా తెలుసుకుంటాము. ఇక్కడ కందాయ ఫలాలని అర్థం చేసుకోవడం ఏంటి అంటే, మనకి బేసి సంఖ్య ఉన్నట్లయితే ఇక్కడ నేను చెప్పే సంఖ్యలు ఎలా ఉంటాయంటే నక్షత్రానుసారము 5, 0, 1 అనేది అశ్విని నక్షత్రానికి చెప్పబడింది. ఇందులో 5 అనేది బేసి సంఖ్య. బేసి సంఖ్య వచ్చినట్లయితే అది ధనలాభాన్ని సూచిస్తుంది. సరి సంఖ్య వచ్చినట్లయితే అది సమమైన లాభాన్ని చూపిస్తుంది. తర్వాత శూన్య సంఖ్య అంటే 0 వచ్చినట్లయితే అది శూన్య ఫలాన్ని ఇస్తుంది. మొదటి సంఖ్య కందాయ ఫలంలో 0 అయినట్లయితే అది వ్యాధిని ఇస్తుంది. మధ్య కందాయం అనేది 0 అయినట్లయితే భయాన్ని, చివరి కందాయం 0 అయినట్లయితే అది హానిని సూచిస్తుంది. ఇక్కడ అశ్విని నక్షత్రానికి మొదటిది సంఖ్య 5 చెప్పారు. 5 అనేది బేసి సంఖ్య, అది ధనలాభాన్ని సూచిస్తోంది. తర్వాత రెండవది 0 చెప్పారు, అది శూన్యలాభాన్ని సూచిస్తోంది. ఈ శూన్యలాభం అయినందు మధ్య కందాయం 0 అయినట్లయితే భయాన్ని సూచిస్తుంది. కాబట్టి కొంత భయాందోళన కలిగి ఉంటారు ఈ నక్షత్రం వారు అని చెప్పుకోవచ్చు. చివరి కందాయం 1 సంఖ్య సూచిస్తోంది, ఇది కూడా బేసి సంఖ్య కాబట్టి ధనలాభాన్ని సూచిస్తోంది అని చెప్పుకోవచ్చు. అలాగా మిగతా నక్షత్రాలు పరిశీలిద్దాం. భరణి నక్షత్రానికి 0, 1, 3, కృత్తిక నక్షత్రానికి 3, 2, 0, రోహిణి నక్షత్రానికి 6, 0, 2, మృగశిర 1, 1, 4, ఆరుద్ర 4, 2, 1, పునర్వసు 7, 0, 3, పుష్యమి 2, 1, 0, ఆశ్లేష 5, 2, 2, మఖ 0, 0, 4, పుబ్బ 3, 1, 1, ఉత్తర 6, 2, 3, హస్త 1, 0, 0, చిత్త 4, 1, 2, స్వాతి 7, 2, 4, విశాఖ 2, 0, 1, అనురాధ 5, 1, 3,
జ్యేష్ఠ 020. ఇక్కడ 0 అనేది శూన్యఫలం సూచిస్తుంది అనుకున్నాము. మొదటి కందాయం 0 అయినట్లయితే వ్యాధి అనుకున్నాము, చివరి కందాయం 0 అయినట్లయితే హాని అనుకున్నాము. కాబట్టి ఈ నక్షత్రం వారు కొంచెం ప్రత్యేకంగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మానసిక ప్రశాంతి కూడా ప్రాధాన్యం ఇవ్వాలన్నమాట. తర్వాత మూల నక్షత్రం 302, పూర్వాషాఢ 614, ఉత్తరాషాఢ 121, శ్రవణం 403, ధనిష్ట 710, శతభిషం 222, పూర్వాభాద్ర 504, ఉత్తరాభాద్ర 011, రేవతి 323. అంటే మొత్తం మీద చూసుకున్నట్లయితే సున్నాలు కొంచెం కనిపిస్తున్నాయి ఎక్కువ నక్షత్రాల వారికి. అయినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నట్లయితే ఇది అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక విశేషించి ఈ సంవత్సరం తెలుసుకోవాల్సిన వాటిల్లో ఇంతకుముందు మనం నవనాయక నిర్ణయం తెలుసుకున్నాము. ఇప్పుడు మకర సంక్రాంతి పురుష లక్షణాన్ని కొంత అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మకర సంక్రాంతి పురుషుని యొక్క ఆహార్యాన్ని బట్టి ఫలితాన్ని మనకు చెబుతూ ఉంటారు ఈ సంవత్సరానికి సంబంధించి. దాంట్లో ఈ మకర సంక్రాంతి పురుషుడు రాక్షసుడు అనే పేరును కలిగి ఉన్నాడు. దీనివలన చండాలులకు అరిష్టము అని చెప్పారు. ఈ చండాలు అంటే ఇక్కడ చేసే వృత్తిలో ఏదైతే దోష ప్రవృత్తి కలిగి ఉంటుందో వారిని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే దోషపూరితమైన ఆలోచనలు ఎవరైతే కలిగి ఉన్నారో వారు ఇబ్బంది పడతారు అని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నిర్మలాన్ని స్నానం చేస్తున్నారు కాబట్టి శుభం అని చెబుతున్నారు. ముద్గరాక్షతలను ధరిస్తున్నారు కాబట్టి ఆ వస్తువు యొక్క నాశనం కనిపిస్తోంది. రక్తవస్త్రాన్ని ధరించి ఉన్నాడు కాబట్టి యుద్ధ భయం కనిపిస్తోంది. తర్వాత మినుములు అక్షతలు అక్షతలుగా ధరించి ఉన్నాడు కాబట్టి మినుముల యొక్క లభ్యత తక్కువగా ఉంటుంది, అంటే రేట్లు పెరుగుతాయన్నమాట. రక్తవస్త్ర ధారణ ఉన్న యుద్ధం చెప్పారు. అలాగే చంద్రగంధాన్ని ధరించి ఉన్నాడు కాబట్టి ఆరోగ్యాన్ని అందిస్తాడు. అలాగే జాజి పుష్పానికి ధరించి ఉన్నాడు, కీర్తి లభిస్తుంది. నీలాభరణము క్షేమకరము. అలాగే రజత పాత్రలో భోజనం చేస్తున్నాడు కాబట్టి ఆ పాత్ర అంటే ఆ పదార్థం యొక్క నాశనం కనిపిస్తోంది, ఆ పదార్థం లభించడం కష్టం అవుతుంది అనమాట. అలాగే పాయసాన్ని భుజిస్తున్నాడు, దానివల్ల దుర్భిక్షం చెబుతున్నారు. అరటి పండుని ఫలంగా కలిగి తీసుకుంటున్నాడు, ఆరోగ్యాన్ని చెప్పవచ్చు. పులిని వాహనంగా కలిగి ఉన్నాడు, మృగనాశం కనిపిస్తోంది, ఆ విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. భిండి వాలాయుధాన్ని కలిగి ఉన్నాడు, రాజులకు అరిష్టము. అంటే యుద్ధ ప్రయత్నం చేయడం వలన రాజులు ఈ రకమైన సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి ఆ ప్రయత్నాలు లేకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది అని అర్థం చేసుకోవచ్చు. అలాగే రక్తచత్రాన్ని కలిగి ఉన్నాడు, యుద్ధం సాధ్యపడుతుంది కాబట్టి ఆ విషయంలో ప్రత్యేకంగా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఖడ్గాన్ని ధరించి ఉన్నాడు కాబట్టి గదను ఆయుధంగా ధరించి ఉన్నాడు కాబట్టి జాగ్రత్త ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ రకంగా సంక్రాంతి పురుష లక్షణంలో మనకి ఈ సంవత్సరం కొంత యుద్ధ భీతి కనిపిస్తోంది అని అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఇక ఈ సంవత్సరం శుభకృన్నామ సంవత్సరము మనకి మాసం చైత్రమాసంతో ప్రారంభమవుతుంది. ఇది శుక్లపక్ష పాడ్యమి శనివారం. పాడ్యమి ఉదయం 11:59 వరకు ఉంది. రేవతి నక్షత్రము ఇది 11:21 వరకు ఉంది. అలాగే ఐంద్ర యోగము భావకరణము. అమృత ఘడియలు ఉదయం 8:34 నుంచి 10:32 వరకు ఉన్నాయి. మరలా అమృత ఘడియలు తెల్లవారుజామున ప్రారంభమవుతున్నాయి 5:02. ఈ రోజున దుర్ముహూర్తం 5:59 నుంచి 7:37 వరకు ఉంది. ఇక్కడ విశేషంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే శనివారం కావడం వలన సూర్యోదయంతోనే దుర్ముహూర్తం ప్రారంభమవుతోంది కాబట్టి ఏమాత్రం బద్దకించకుండా సూర్యోదయ పూర్వమే లేవాలి. 7:37 తర్వాత లేవలసి వస్తుంది లేకపోతే. కానీ సూర్యోదయ తర్వాత ఉండడం దోషం అని చెప్పుకున్నాం కాబట్టి ఆ రకంగా సూర్యోదయ పూర్వమే లేవడం, అభ్యంగ స్నానాలు చేయడం మంచిది. గురుగారు పంచాంగాన్ని చాలా చక్కగా లత గారు ముందుగా ఈ 2022-2023 శ్రీ శుభకృత్నామ సంవత్సరంలో మేషరాశి వారి ఫలితాలను గురించి కూడా వివరిస్తారండి. అలాగేనమ్మా. మేషరాశి వారి ఫలితాలు చూసే ముందు ఈ రాశి వారికి ఆదాయము ఇవన్నీ ఎలా ఉన్నాయనేది చూద్దాము. ఆదాయము 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం కూడా 3. అలాగే ఇందులో ఉన్న నక్షత్రాలను కనుక మనం తీసుకున్నామంటే అశ్విని 4 పాదాలు, అలాగే భరణి 4 పాదాలు, కృతిక మనకి 1వ పాదం ఉంది. కాబట్టి అసలు ఇప్పుడు ఇక్కడ మనం రాశి ఫలితాలను గమనించాలి అని అంటే గ్రహాల మార్పును కూడా చూసుకుంటూ ఉండాలి. కాబట్టి ఏంటి అని అంటే గురుగ్రహం మార్పు, శనిగ్రహము, అలాగే రాహుకేతువుల మార్పుని పరిశీలించి దాని ప్రకారంగా గనక మనం తీసుకుంటే కొంత ఆర్థికంగా వీరికి అనుకూలత అనేది ఉన్నా కూడా ఉద్యోగ వ్యాపారస్తులకి మాత్రము ఇక్కడ రుణబాధలు ఉండటము, అలాగే ఆరోగ్యపరమైన ఇబ్బందులు, దీంతో పాటుగా వీరికి కొంచెం ఉద్యోగస్తులకైతే కొంచెం వాళ్ళు పనిచేస్తున్న చోట వాళ్ళకి విపరీతమైన ఆందోళన ఉండటము ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి.
వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొంత ప్రయత్నం అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్యన కొంత ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం అనేది మాత్రం ప్రధానంగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా వీళ్ళకి జూలై నుంచి ఆగస్టు ఈ సమయంలో మాత్రం తప్పనిసరిగా వీరు ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కాబట్టి మొత్తం మీద మనం గమనించామంటే కొంతవరకు వీరికి ప్రయత్నం అనేది కనపడుతోంది. కానీ ప్రయత్నం చేసినా కూడా ఫలితాలు అనేవి చాలా ప్రయత్నపూర్వకంగానే వీళ్ళకి లభించడం అనేది కూడా చూస్తాం. కాబట్టి ఇప్పుడు అశ్విని నక్షత్రం వాళ్ళు కనుక వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటే కొంత ప్రయత్నం చేయాలి. భరణి నక్షత్రం వారి కనుక చూసుకున్నాము అంటే వీరికి ఆర్థికంగా కొంత అనుకూలత అనేది ఉన్నా కూడా ఖర్చులు కూడా అదే విధంగా కనపడుతున్నాయి. కృతికా నక్షత్రం కనుక మనం చూసుకున్నామంటే కొంతవరకు పర్వాలేదు, కానీ సంతానపరంగా వీరికి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కలిగేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి మొత్తం మీద కొంత ప్రయత్నము అలాగే లాభము అనేది ఉన్నా కూడా ఖర్చులు కూడా అదే విధంగా కనపడుతున్నాయి కనుక కొత్త సేవింగ్స్ లాంటివి చేసుకునేందుకు కూడా వీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అని అంటే వీరు తప్పనిసరిగా అమ్మవారు కనకదుర్గని దర్శించుకోవటము, అలాగే అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరం చదవటం కానీ లేకపోతే కనకదుర్గని దర్శనం చేసుకుంటూ రావటం మంగళవారాలు ఇలా చేయటము, అలాగే కంపల్సరీగా రాహుకాలంలో దీపారాధన చేయటము, రాహు దీపం పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటే వీళ్ళకు ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేందుకు అవకాశాలు ఉంటాయి. చాలా చక్కగా వివరించారు లత గారు. గురుగారు, ఈ శుభకృత్ నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోందండి? వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఈ నక్షత్రంలో ఈ పాదాల వారు ఈ రాశిలోకి వస్తారు. వీరికి ఆదాయం 8, వ్యయం 8 రెండు సమానంగా ఉన్నాయి. అంటే వచ్చిన దాన్ని ఖర్చు పెట్టుకోవడానికి మంచి అవకాశం అని చెప్పచ్చు. అయితే అవకాశం ఉన్నప్పుడే ధార్మిక కార్యక్రమాల కోసం వినియోగించాలి. అలా వినియోగించినప్పుడు లేని సమయంలో అది కాపాడుతూ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా దాన్ని వినియోగించుకోవాలి. రాజపూజ్యం 6, అవమానం 6 రెండు సమానంగా ఉన్నాయి. అంటే ఇస్తేనే వస్తుంది అనే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రవర్తన విషయంలో కొంచెం జాగ్రత్తగా గంభీరంగా ఉండే ప్రయత్నం చేయడం మంచిది. వీరికి లగ్నంలో రాహు ఉన్నాడు, అంటే ఆ రాశిలో రాహు సంచారం జరుగుతోంది. సహజంగా ఆశ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కావాలంటే పోరాటం ద్వారా అయినా సరే సాధించాలి అనే పట్టుదల కనిపిస్తుంది. కాబట్టి ఈ పోరాటము అనే వైపే దృష్టి పెడుతూ ఉంటుంది. కాబట్టి ఆవేశం లేకుండా కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం కావాల్సిన దానికి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ సంబంధమైన విషయాల్లో అనుకూలత ఎక్కువగా కనిపిస్తుంది. తత్సంబంధమైన లాభాలకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించిన కాంట్రాక్ట్ మొదలైన వ్యాపారాల్లో ఉన్నవారు ఆ ప్రయత్నాల ద్వారా కొంత విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. సామాజిక సంబంధాల విషయంలో కొంత అశ్రద్ధ కనిపిస్తోంది. ఆ విషయంలో జాగ్రత్త ఎక్కువగా తీసుకోవాలి. విశేషించి వారి యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా ఆ అనుబంధాలను జాగ్రత్తగా కాపాడుకోవడం అనే ప్రయత్నం చాలా అవసరం అవుతూ ఉంటుంది. అటు తర్వాత ఆరోగ్య విషయంలో ప్రత్యేకించి శ్రద్ధ ఎక్కువగా అవసరం అవుతోంది. గురుని యొక్క అష్టమాధిపత్యం అనేది కొంత దోషంగా కనిపిస్తుంది వీరికి. కాబట్టి ఆ విషయంలో ధనం యొక్క దృష్టి మాత్రమే ఉన్నందువలన పరిచయాల్లో గౌరవం తగ్గుతూ ఉంటుంది. ఆ విషయంలో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ వ్యవహరించాల్సి వస్తుంది. అలాగే చేసే పనుల్లో కొంత ధార్మిక కార్యక్రమాలు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది. స్థిర చరాస్తుల మీద పెట్టుబడులు పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేసినా అది ప్రయోజనకారి అయినా సరే కొంత చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అందుకని ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. భూమికి సంబంధించిన విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలకి శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ త్రివిక్రమాయ నరనారాయణాత్మనే నమః అనే మంత్రాన్ని చూసుకుంటూ ఉండడం మంచి ఫలితాన్ని ఇస్తుంది వీరికి. చాలా చక్కగా వివరించారు గురువు గారు. లత గారు, మిథున రాశి వారికి ఈ శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతోందండి? ఇప్పుడు మిథున రాశి వారిలో ఈ రాశికి సంబంధించిన నక్షత్రాలను చూద్దాం. ఇందులో మనకి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, అలాగే పునర్వసు 1, 2, 3 పాదాలు ఉన్నాయి. అలాగే వీరికి కనుక మనం చూస్తే ఆదాయం 11, వ్యయం 5, అలాగే రాజపూజ్యం 2, అవమానం 3. కాబట్టి ఏంటి అని అంటే ఆర్థికంగా అనుకూలత అనేది తప్పనిసరిగా ఈ రాశి వారికి కనపడుతుంది. ఇప్పుడు మనం గమనించుకుంటూ వచ్చామంటే ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్న వారు చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ వచ్చారు. కాబట్టి ఈ సంవత్సరం వీరికి కొంత ఆర్థికంగా అనుకూలత, ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా అనుకూలత అనేది కనపడుతుంది. కాబట్టి కొత్త ప్రయత్నాలు చేయాలన్నా, కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేద్దామన్నా, లేకపోతే ఇంటర్వ్యూలకు వెళ్తున్నా, లేకపోతే వేరే చోట్లకి వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకుంటున్నా ఇలాగ వీళ్ళకి అవకాశాలు అనేవి బాగా వస్తూ ఉంటాయి. కాబట్టి దీని వలన కూడా ఆర్థికంగా అనుకూలత అనేది వస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఆరోగ్యం అనేది మాత్రం కొంత ప్రాధాన్యత, అంటే ఎక్కువగా వీరికి ఆరోగ్యానికి సంబంధించిన చింత అనేది ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకుంటున్నాం. కాబట్టి కొంచెం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
రుణాలు తీసుకునే అవకాశాలు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అయితే రుణాలు తీర్చేందుకు కూడా ఒక ప్రయత్నం అనేది వీళ్ళలో కనపడుతూ ఉంటుంది. అందుకని ఏంటంటే వీళ్ళు కనుక ఏమైనా సరే స్థిరాస్తులు కొనాలన్నా లేకపోతే ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేయాలన్నా కూడా చక్కటి అవకాశాలు అనేవి వీళ్ళకి కనపడుతున్నాయి. కాబట్టి గృహయోగం ఉండొచ్చు, లేదా స్థిరాస్తులు తీసుకునేందుకు అవకాశాలు అనేవి ఉంటాయని కూడా మనం మిథున రాశి వారికి చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటి అని అంటే వీరు పడిన కష్టం ఏదైతే ఉందో ఆ కష్టకాలాన్ని దాటి వీళ్ళు ముందుకు రావటం, అలాగే కొంత ప్రయత్నం అనేది చేస్తూ ముందుకు వెళ్ళాలి అని వీళ్ళకి కోరిక ఉండటం, ఆకాంక్ష ఉండటం, అలాగే దాని ప్రకారంగా ముందుకు వెళ్ళటం. ఎప్పుడైతే ఆర్థికంగా అనుకూలత అనేది వస్తుందో దాంతో చాలా విషయాలలో కూడా మనకు ఒక మంచి మార్పు అనేది కూడా కనపడుతూ ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు కొద్దిగా ప్రయత్నం అయితే చేస్తూ ఉండాలి. అలాగే ఈ భార్యాభర్తల మధ్యన కూడా కొంత అన్యోన్యత అనేది మనకి ఇక్కడ కనపడుతోంది. కొంత జాగ్రత్త తీసుకుంటూ ఆలోచనతోటి వివేకంతో కనుక వీళ్ళు ముందడుగు వేస్తే తప్పనిసరిగా ఈ సంవత్సరం వీరికి అనుకూలంగా మార్చుకునేందుకు కూడా అంటే అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ప్రయత్నాలు చేసేందుకు అనుకూలత, కొంత వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే సంతానపరంగా కనుక మనం చూసుకున్నామంటే సంతాన ప్రయత్నం చేసేవారికి మాత్రం కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. అలాగే విద్యార్థులు కూడా కొంత కష్టపడి చదువుకోవాల్సిన సంవత్సరం. కాబట్టి ఎగ్జామ్స్కి కానీ వాటికి కానీ ఎవరైనా సరే వెళ్తున్న వారు ఉంటే వారు కొంచెం ఎక్కువగా శ్రద్ధ పెట్టి చదువుకోవాలి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నప్పుడు కొంచెం నిరాశ అనేది కలగకుండా మళ్ళీ ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉండాలి. కాబట్టి ఇలా కనుక వీళ్ళు వెళ్తే ప్రయత్నపూర్వకంగా వీళ్ళకి ఎన్నో పనులు అనేవి సాధించేందుకు సిద్ధించేందుకు అవకాశాలు ఉంటాయి. మరి వీరు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అని అంటే శివారాధన చేసుకుంటూ రావటం, అలాగే ఇక్కడ తప్పనిసరిగా మనకి కొంత ఆరోగ్యం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది కనుక వీరు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయటం, స్వామివారి అభిషేకం చేయిస్తూ ఉండటం, అలాగే స్వామివారి క్షేత్ర దర్శనం చేసుకుంటూ ఉండటం, ఆలయ దర్శనం చేసుకుంటూ ఉండటం. ఇలా గనక చేస్తే ఆరోగ్యం కుదుటపడుతుంది, అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి కూడా వీళ్ళు బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. చాలా చక్కగా తెలియపరిచారు లత గారు. గురుగారు, శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోందండి? కర్కాటక రాశి పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, అలాగే ఆశ్లేష 4 పాదాలు. ఈ నక్షత్రాల పాదాల వారు మనకి ఈ ఫలితాలను గుర్తించవలసి ఉంటుంది. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. లాభము ఖర్చు 2 సమానంగా ఉన్నాయి. కాబట్టి ధనాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం, పెట్టుబడులకు వినియోగించుకోవడం లాంటివి చేయవచ్చు. అలాగే రాజపూజ్యం 5, అవమానం 2. రాజపూజ్యం బాగుంది కాబట్టి దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఇంకాస్త ఎదుటి వాళ్ళకి గౌరవాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే అనుకూలమైన ఫలితం చెప్పవచ్చు. అయితే ఈ సంవత్సరం వీరికి సంవత్సరాంతంలో అంటే 2023 ప్రాంతంలో అష్టమ శని ప్రారంభమవుతోంది. ఈ అష్టమ శని యొక్క ప్రభావం వలన ఆ సమయంలో డబ్బు నష్టపోవడము, లేకపోతే ఆర్థిక విషయాలు ఇబ్బందులు రావడం లాంటివి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం ఆరంభంలో బాగానే ఉంది. కాబట్టి ప్రారంభంలో తాత్కాలికమైన పెట్టుబడులు అంటే ఎక్కువ కాలం వేచి ఉండక్కర్లేకుండా త్వరగా ఆదాయాన్ని వినియోగించేసుకుని తర్వాత మళ్ళీ దాని వైపు వెళ్లకుండా ఉండగలిగితే మంచిది. అలాగా పెట్టుబడులకు ఏమైనా అవకాశం ఉంటే కనుక అటువంటి పెట్టుబడులను వినియోగించుకోవాలి. వ్యాపారాన్ని వృద్ధి చేయడం కోసం, స్థిరంగా ఏర్పడడం కోసం అని చెప్పి పెట్టుబడులు పెట్టేవి ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో మంచివి కాదు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడాలి. అలాగే భూముల మీద పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అయినా సరే ఆ భూములకు సంబంధించిన విషయాల్లో ఈ వివాదాలు ఏమీ లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడము, తగిన పర్యవేక్షణ అవి చూసుకుంటూ ఉండడం చేయవలసి ఉంటుంది. విదేశయానాలకి, విదేశీ విద్యలకి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారి విషయంలో మాత్రం ఈ ప్రారంభంలో ఈ ఆర్థిక విషయాలు బాగున్నాయి కాబట్టి అని చెప్పి కొంత వాయిదా వేసే లక్షణం కనిపిస్తోంది. తర్వాత వచ్చే ఆర్థిక విషయాల్లో ఉండే కొంత ఒడిదుడుకుల వలన అప్పటి వరకు సంపాదించిన దాని విషయంలో కొంత మానసిక స్థైర్యం ఉంది కాబట్టి సరే ఇప్పుడు వివాహం చేసుకుందాంలే, కృషి తర్వాత చేసుకోవచ్చు అని ఆర్థిక దృష్టి తగ్గించుకుని వివాహం వైపు మరలే అవకాశం కనిపిస్తోంది. ఆరోగ్య విషయాల్లో కూడా చిన్న చిన్న ఒడిదుడుకులు కనిపిస్తున్నప్పటికీ అనుకూలంగా మార్చుకోగలుగుతారు. అయితే వైద్య విషయంలో వైద్యం దాకా వెళ్ళక్కర్లేకుండా ముందు శాంతి ప్రక్రియ వైపు వెళ్ళినట్లయితే ఈ అనారోగ్య దోషాలను సులువుగా అధిగమించగలుగుతారు. వీళ్ళు ముఖ్యంగా చేసుకోవాల్సిన మంత్రం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. ఆరోగ్య విషయంలో అది బాగా ఉపయోగపడుతుంది. మనసు ప్రశాంతిగా ఉండడం అనేది చాలా ప్రధానం వీరికి. ఈ విషయంలో చికాకులు ఏమీ లేకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడము, సమయానుకూలంగా ప్రవర్తించడము అవసరం అవుతుంది. అంటే డిసిప్లిన్డ్గా ఉండాలన్నమాట. ఈ రకంగా వీరికి అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. చాలా చక్కగా తెలియపరిచారు గురువు గారు. సింహరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతోందండి? సింహరాశిలో ఉన్న నక్షత్రాలను చూద్దాం. ఇందులో మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. అలాగే వీరికి కనుక మనం గమనించామంటే ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం 5.
అయితే ఇక్కడ వీరి పరంగా కనుక చూసుకున్నామంటే ఎక్కువగా వీళ్ళు పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటారు. అలాగే రుణాలు తీర్చాలి అనే ప్రయత్నం కూడా వీళ్ళల్లో కూడా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అయితే రుణం తీసుకునే ప్రయత్నం కూడా వీళ్ళల్లో వస్తూ ఉంటుంది. కొత్తగా వీళ్ళు కనుక వ్యాపారము ఇలాంటివి కనుక పెట్టాలి అంటే 1-2 సార్లు కొంచెం ఆలోచించి పెట్టుకోవడం అనేది చాలా అవసరం. అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి ఆగస్టు నుంచి నవంబర్ వరకు కొంతవరకు అనుకూలత ఉంటుంది. కాబట్టి వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కొద్దిగా నిరాశాజనకంగా ఉంటుంది. అంటే ప్రయత్నం చేస్తూ ఉండాలి వీళ్ళు. అలాగే ఇక్కడ ఎవరైనా సరే మేము పార్ట్నర్షిప్స్లో మేము వ్యాపారం చేస్తాము అన్నా, లేకపోతే భార్యాభర్తలు ఇద్దరం కలిసి వ్యాపారం చేస్తామన్నా కూడా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కలిగేందుకు అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులు అనేవి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు భార్యాభర్తలు కనుక కలిసి వ్యాపారం చేస్తున్నా, అలాగే వేరే వ్యక్తులతోటి వ్యాపారం అనేది చేస్తున్నా వారితోటి ఆర్థికపరమైన ఇబ్బందులు అవి కోర్టు వరకు వెళ్ళటము ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని సింహరాశి వారు ఈ వ్యాపారస్తులు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు ఏంటి అంటే ప్రమోషన్స్ లేకపోతే ఆర్థిక పరంగా వాళ్ళకి ఏమీ పెద్ద ఇబ్బంది లేకపోయినా ప్రమోషన్స్ లాంటివి వచ్చినా కూడా అవి చాలా వరకు ఇబ్బందికరంగా ఉంటాయి. స్ట్రెస్ ఎక్కువగా ఉండటం, సమాధానం ఎక్కువగా చెప్పుకోవాల్సి రావటం, అలాగే పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం, పని ఎక్కువగా చేయాల్సి రావటం, ప్రతిసారి ఏదో ఒక సమాధానం చెప్పుకుంటూ రావాల్సిన పరిస్థితి వీళ్ళకి ఎదురవుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ వీరు సంతానం గురించి గనక ఆలోచన చేస్తూ ఉంటే సంతానానికి సంబంధించి కొంతవరకు పర్వాలేదని చెప్పుకోవచ్చు. ప్రయత్నం అనేది సాగుతూ ఉంటుంది. విద్యార్థులు కూడా కొంత చదువుకుంటూ ఉంటారు. కానీ మనసులో ఏదో ఒక భయము, ఆందోళన, అలాగే ఏమీ చదవలేమేమో అనే ఒక ఆలోచన విద్యార్థుల్లో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అందుకని కొంచెం ఏంటంటే ప్రయత్నము అనేది వీళ్ళు కూడా చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మెయిన్గా మనం చెప్పుకునేది ఏంటి అనంటే ఆదాయము అనేది ఉన్న ఖర్చులు ఎక్కువగా వీళ్ళకి కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం సేవింగ్స్ అనే దాని మీద ఎక్కువగా వీళ్ళు దృష్టి సారించాలి. అలాగే ఆరోగ్యం అనే దాని మీద కూడా వీరు కొంత శ్రద్ధ పెట్టడం అనేది అవసరం. ముఖ్యంగా ఆహార నియమాలను పాటించటం, అలాగే వ్యాయామం చేయాలి అని ప్రయత్నం చేయటము, ఎక్కువగా టెన్షన్స్ పెట్టుకొని దాని వలన ఆరోగ్యం అనేది ఇబ్బందికరంగా మారేందుకు అవకాశం ఉంది కనుక టెన్షన్స్ లాంటివి లేకుండా జాగ్రత్తగా ఉంటే గనక సంవత్సరం చాలా వరకు కూడా వీళ్ళకి మంచిగా ముందుకు వెళ్ళేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అని కనుక మనం చూస్తే వీళ్ళు ఆదిత్య హృదయం చదువుతూ ఉండటం, అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ ఉండటం, దీంతో పాటు గోధుమలు, బెల్లము దానం ఇవ్వటం, ఇలా గనక చేస్తే చాలా వరకు ఆరోగ్యం కుదుటపడుతుంది, టెన్షన్స్ తగ్గుతాయి. ఉద్యోగస్తులకి మంచిగా ఉన్నత పదవి లభించేందుకు అవకాశాలు ఉన్నాయి కనుక చక్కటి ఆర్థికంగా అనుకూలత ఉంది. కానీ మిగతా విషయాలలో కొంచెం ఒత్తిడి అనేది ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి ఒత్తిడిని అధిగమించేందుకు ప్రయత్నాలు అనేవి ఈ రాశివారు తప్పనిసరిగా చేయాలి. చాలా చక్కగా వివరించారు లత గారు. గురుగారు, శ్రీ సుభకృత్ నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోందండి? ఈ కన్యా రాశిలో ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. ఆ నక్షత్రాల వారు ప్రత్యేకించి చూసుకోవచ్చు ఫలితాల్ని. వీరికి ఆదాయం 11, వ్యయం 5, మిగులు బాగుంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు పెట్టుబడుల విషయంలో. రాజపూజ్యం 4, అవమానం 5 కాబట్టి గౌరవం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపించవలసిన అవసరం ఉంది. ఇది గౌరవం అనేది పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం అనే కాకుండా మనం వ్యక్తిగతంగా చేసుకునే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిలో మన సామర్థ్యాన్ని బట్టి కూడా గుర్తింపు, గౌరవాలు లభిస్తూ ఉంటాయి. ఆ విషయాల్లో నిరంతరము ఆందోళన పడుతూ ఉండడము, లేకపోతే చేసిన పనిని మళ్ళీ చేయవలసి వస్తూ ఉండడము, లేదా పని పూర్తవక మళ్ళీ దానికోసం కాస్త గట్టి ప్రయత్నం చేస్తూ ఉండడము, స్థిరమైన నిర్ణయానికి రాలేకపోవడము, ఇలాంటి ఇబ్బందులు కొన్ని కనిపిస్తున్నాయి. అయితే మొత్తం మీద పొందవలసిన ప్రయోజనాన్ని అయితే పూర్తిగా పొందుతూ ఉన్నారు కాబట్టి పెద్ద సమస్య కాదు. కానీ ఆ చికాకు అనేది కొనసాగుతూ ఉంటుంది. దాన్ని అధిగమించడానికి కొంచెం గట్టి ప్రయత్నమే చేయాలి. ఇప్పుడు విదేశీయానం కానివ్వండి, లేకపోతే ఉన్నత విద్యలు కానివ్వండి, వివాహ ప్రయత్నాల విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా 1-2 సార్లు ఇంకాస్త ప్రయత్నం చేస్తూ ఉండవలసిన పరిస్థితే కనిపిస్తోంది. దాన్ని అధిగమించడానికి కొంచెం పుణ్యాన్ని పెంచుకోవాలి. శ్రీరామ జయ రామ, జయ జయ రామ రామ అనే మంత్రం బాగా చేసుకుంటూ ఉన్నాం, మంచిదన్నమాట. వీళ్ళకి తృతీయంలో కేతు ఉన్నాడు, అలాగే సప్తమంలో రవి, చంద్ర, బుధులు ఉన్నారు. అంటే అనుబంధాలు ఏర్పడడం విషయంలో వాణిజ్యపరమైన అనుబంధాలు అంటే వ్యాపార సంబంధాలు అవి కూడా బాగుంటాయి అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రభుత్వోద్యోగులతో అనుబంధాలు, ప్రభుత్వాధికారులతోనూ లేకపోతే రాజకీయ నాయకులతోనూ ఇలాంటి వాటితో అనుబంధాలు బాగా బలంగా ఉంటాయి. కానీ సహకారం తీసుకోవడం దగ్గరికి వచ్చేప్పటికి పూర్తిగా ఆ ప్రయోజనాలు సిద్ధించకపోవడం అనే లక్షణం కనిపిస్తూ ఉంటుంది. అది కొంత ఒత్తిడిని అందిస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే నిర్ణయాలు తీసుకోవడంలో ఆందోళనతోనో లేకపోతే ఆవేశంతోనో నిర్ణయాలు తొందరపడి తీసుకోవడం మంచిది కాదు. ఆ విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోవాలి. రుణ సంబంధమైన విషయాల్లో చేసే ప్రయత్నాలు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాయి. కానీ దాన్ని తీర్చడం విషయంలోనూ
లేకపోతే ఈ ఫైనాన్స్ వ్యాపారాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతరులకు ఇచ్చిన డబ్బులు మళ్ళీ వసూలు చేసుకోవడం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. దాన్ని అధిగమించడానికి శ్రీ గణేశ రుణంచింది అనే మంత్రాన్ని చేసుకుంటూ ఉండాలి. ఇవి చేసుకుంటూ ఉన్నట్లయితే పనుల్లో విజయాన్ని సాధించడం సులభతరం అవుతుంది. చాలా చక్కగా వివరించారు గురువుగారు. లత గారు, తులారాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతోందండి? ఇంకా ఈ రాశిలో ఉన్న నక్షత్రాలను చూద్దాం. ఇందులో చిత్త 3-4 పాదాలు ఉన్నాయి, స్వాతి 4 పాదాలు, అలాగే విశాఖ 1-2-3 పాదాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు వీరికి కనుక మనం గమనించామంటే ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 1. కాబట్టి ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్నా కూడా వారికి ఖర్చులు కూడా అదే విధంగా ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకునే విషయం ఏమిటి అంటే తులారాశి వారికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల పరంగా లేదా మీ యొక్క సంతాన వృద్ధి పరంగా అంటే వారికి మంచి అన్ని రకాలుగాను బాగుండాలి అని చెప్పి తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు. కాబట్టి వారికి కనుక మీరు ఎటువంటి మార్పులు చేస్తున్నా అంటే విద్యపరంగా మార్పులు జరుగుతున్నా, లేక వారు విద్య కోసం వేరే చోటికి వెళ్ళి చదువుకోవటం అన్నా జరిగినా, లేకపోతే వారి ఆరోగ్యం గురించి అన్నా, ఇవన్నీ కూడా తగు జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. కాబట్టి ఇక్కడ సంతానానికి విద్యార్థులకి సంబంధించి కొంచెం ఎక్కువగా వారి మీద శ్రద్ధ చూపటం అనేది అవసరం. అలాగే ఇంకొక విషయం ఏమిటి అంటే సప్తమంలో రాహు ఉండటము, లగ్నంలో అంటే ఈ రాశికి తులారాశిలో కేతు ఉండటం, ఇది ఎప్పుడూ కూడా భార్యాభర్తల మధ్యన ఒక చిన్న ఎడబాటుని అనేది క్రియేట్ చేస్తుంటుంది, ఏదో ఒక చిన్న ఇబ్బందిని అనేదాన్ని ఇస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఏంటంటే ఎక్కువ శాతం ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా, ఎటువంటి అపోహలు కలుగుతున్నా, ఎటువంటి అంటే మాటల పరంగా వాళ్ళ మధ్యన ఒక చిన్న చిన్న గొడవలు లాంటివి వచ్చినా కూడా వాటిని ఎప్పటికప్పుడు వాటిని ఏదో విధంగా సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్ళేందుకే వాళ్ళు ప్రయత్నం చేయాలి. అంతేగాని దీర్ఘకాలికంగా కనుక వాటిని మనం ఇంకా ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తే ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొత్తగా అంటే మనం వ్యాపారం కనుక ఏదైనా మొదలు పెట్టాలి అని అనుకుంటే అవన్నీ కూడా కొంత పోస్ట్పోన్ చేసుకొని వెళ్ళటం అనేది వీళ్ళకి ఉత్తమం. రుణ బాధలు అనేవి ఉంటాయి, అలాగే వాటిని తీర్చాలనే ప్రయత్నము కనపడుతుంటుంది. ఎక్కువగా కష్టపడటం అనేది కనపడుతుంది. మనసులోని విషయాలను బయటికి చెప్పకుండా వాళ్ళ ఆలోచనని మనం అర్థం చేసుకోవాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని మన నుంచి దూరంగా ఉంచేందుకు, అంటే వాళ్ళు దూరంగా ఉంటూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి. ఇంకొక విషయం ఏమిటి అంటే ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్నా కూడా వారికి ఉండే ఖర్చులకి అది సరిపోదు అనమాట. ఏదో ఒక రకమైన దానిలో వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టడం, దానికోసమని చెప్పన్నా సరే మనం ఇల్లు కొనుక్కోవాలనో, లేకపోతే కారు కొనాలనో, లేక ఇలాంటివి ఏవైనా ఒకటి ఉన్నప్పుడు సాధారణంగా మనం ఖర్చులు అనేవి కూడా పెడుతూ ఉంటాం. అందుకని ఏంటి అంటే కొంచెం ఖర్చులు అనేవి అధికంగానే ఉంటాయి వీరికి. బట్ సమన్వయం అంటే బ్యాలెన్స్ చేసుకోవటం అనేది చాలా అవసరం. బ్యాలెన్సింగ్ కనుక చేసుకోగలిగితే తులారాశి వారు కొంత ముందుకు వెళ్లేందుకు అవకాశాలు. ఇప్పుడు ఇక్కడ మనము భార్యాభర్తల మధ్యన అంటే చిత్తా నక్షత్రం వాళ్ళు ముఖ్యంగా వీరు మాత్రం ఆర్థికంగా కొంత అనుకూలత అనేది ఉన్నా కూడా ఖర్చులు, అలాగే భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు తప్పనిసరిగా ఉంటాయి. మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారు కొంత ప్రయత్నం అనేది చేయాలి, ఇంకా సమయం పడుతుందన్నమాట. అంటే ప్రయత్నపూర్వకంగానే వీరికి సంబంధాలు రావటము, జాతకాలు కలవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకొకటి స్వాతి నక్షత్రం వారికి కనుక మనం చూసామంటే అనేక రకాల భయాలు, ఆందోళన వాడు ఒక రిలేషన్ మీద ఉంటుంది. అంటే భార్యాభర్తలకి వివాహం అయినా కూడా వారు ఏదో ఒక సమస్యతోటో, లేకపోతే ఏదో ఒక ఆందోళనతోటో, లేకపోతే ఏదో ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుందన్నమాట, ఏదో ఒక డౌట్ ఉంటుంది. కాబట్టి ఇలాంటివి డౌట్స్ అనేవి లేకుండా వాళ్ళ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేయాలి. ఇంకా విశాఖ నక్షత్రం వారికి కనుక మనం చూసుకున్నామంటే వీరికి ఉద్యోగపరంగాను, ఆర్థిక పరంగాను, అలాగే అనారోగ్యంగా కనుక ఉంటే వారికి ఆరోగ్యం కుదుటపడేందుకు కూడా అవకాశాలు అవి ఉంటాయి. కొంచెం ఖర్చులు అవి అధికంగా ఉన్నా కూడా మొత్తం మీద ఈ సంవత్సరం మాత్రం ఈ నక్షత్రం వారికి కొంత బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది, ఇక్కడ వీరు దేవి సప్తశ్లోకి చదువుతూ ఉండటము, అలాగే సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి కొంత ఇబ్బందులు, అలాగే వాళ్ళకి కొంత ప్రయత్నం చేస్తున్నారు కనుక వారికి ఆపరేషన్స్ లాంటివి అవ్వటము ఇలాంటివి కూడా కొంత కనపడుతున్నాయి. కాబట్టి వీరేంటంటే పుత్రకామేష్టి శ్లోక పారాయణం చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే సంతానానికి అనుకూలంగానూ ఉంటుంది, అలాగే సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. చాలా చక్కగా తెలియపరిచారు లత గారు. గురుగారు, శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందండి? విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, ఈ నక్షత్రాల వారు, ఈ పాదాల వారు ప్రత్యేకించి ఈ ఫలితాలను చూడవచ్చు. అలాగే ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1.
ఆదాయము వ్యయము సమానంగా ఉన్నాయి. రాజపూజ్యం బాగుంది, అవమానం తక్కువగా ఉంది కాబట్టి పర్వాలేదు. ఇక ఆదాయ వ్యయాల విషయంలో ఖర్చు అనేది సమానంగా కనిపిస్తోంది కాబట్టి వాటిని పెట్టుబడుల కోసం వినియోగించుకోవడం మంచిదే. అయితే వ్యాపారంలో పెట్టుబడుల విషయంలో మాత్రం కొంచెం వీళ్ళు ఇతరులపై విశ్వాసాన్ని కలిగి ఉండడం తగ్గుతోంది. అలాగే ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండడము, ఇతరులపై విశ్వాసం తక్కువగా ఉండడం రెండూ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీళ్ళు వ్యాపార ధోరణితో ఆలోచిస్తూ ఉన్నందువలన వ్యాపారంలో గమ్మున ఎవరిని నమ్మలేం కాబట్టి అని చెప్పి ఇతరులను నమ్మి వాళ్ళకి బాధ్యతలను అప్పగించడం లాంటివి చేయలేరు. అలాగే ఆత్మవిశ్వాసం కూడా తక్కువగా ఉంది కాబట్టి స్వయంగా పనులను పూర్తి చేయడం కూడా కష్టం అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, పనులు తొందరగా పూర్తి చేసుకోలేకపోవడం, ఇతరులపై ఆధారపడలేకపోవడం లాంటివి కొంచెం చికాకును ఎక్కువగా ఇచ్చి అసలు పనే వద్దు అనే కొంత వైరాగ్య భావానికి తొందరగా చేరుకునే అవకాశం కనిపిస్తోంది. దాని నుంచి కొంచెం బయటపడే ప్రయత్నం చేయాలి వీరు. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా తొందరగా దాని మీద ఆసక్తి తగ్గించుకోకుండా కొంచెం గట్టి ప్రయత్నాలు పట్టుదలతో చేయవలసిన అవసరం కనిపిస్తోంది. వెంటనే పనులు అవ్వడం కష్టం కాబట్టి ఆ విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మొదలైనవన్నీ కూడా అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉన్నాయి. అయితే ప్రస్తుతము ఈ జనవరి తర్వాత శని యొక్క సంచారము చతుర్థ స్థానంలోకి మారుతోంది, అంటే అర్ధాష్టమ శని ప్రారంభం అవుతోంది. ఆ కారణం చేత వీళ్ళు ఏం చేయవలసి ఉంటుంది, గృహ సంబంధమైన విషయాల్లో అయితే జనవరి లోపు పనులు పూర్తి చేసేసుకుని గృహప్రవేశం మొదలైన చేసేసుకోవడం మంచిది. ఆ తర్వాత కూడా ఈ అర్ధాష్టమ శని యొక్క ప్రభావం చేత గృహ సౌఖ్యం తక్కువగా ఉంటుంది. అంటే ఇల్లు కూడా అంతా అనుకూలంగా కట్టుకున్నా ఏదో ఒక చికాకు రావడం, చిన్న చిన్న సవరణలు ఏవో చేయడం ఇలాంటివి ఏవో కనిపిస్తూ ఉంటాయి. ఆ కనిపించినప్పుడు సహజంగా ఏమవుతుంది, ఆ ఇంటి యందు కూడా కొంత వైరాగ్య భావన కలుగుతుంది. ఎన్నిసార్లు చేయించాలి, ఎంత చేయించాలి, ఎన్నిసార్లు ఖర్చు పెట్టాలి లాగా అనమాట. అంటే అటువంటి భావాలకి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఇది ఎందుకు వస్తుంది అనే విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. అర్ధాష్టమ శని యొక్క ప్రభావం తెలుస్తోంది కాబట్టి దాన్ని ఇంటికి అన్వయించకుండా, లేదా ఇప్పుడు ఆహారం ఉందనుకోండి, సరైన సమయానికి తినలేకపోవడము, ఆహారం మీద శ్రద్ధ చూపించకపోవడం ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ముఖ్యంగా ఆహారము, గృహము, విద్య ఇలాంటి విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధానమైనది ఆరోగ్యం కాబట్టి, ఆహారం అనుబంధమైనది కాబట్టి క్రీమచ్యుతాంత గోవింద అనే మంత్రం చేసుకుంటూ ఉండడము, అన్నదానాలు చేస్తూ ఉండడము, ముఖ్యంగా ఈ ఆలయాల్లో అన్నదానాలు ఏర్పాటు చేయడము, లేదా వేద పాఠశాలలోను వాటిలోనూ అన్నదాన నిమిత్తం అక్కడ ధనాన్ని ఇస్తూ ఉండడము, గో సంరక్షణ కోసం ధనాన్ని వెచ్చిస్తూ ఉండడం లాంటివి చేస్తూ ఉంటే అనుకూలమైన ఫలితం సిద్ధిస్తుంది. గాధి కౌశిక పిప్పలాద అనే మంత్రాన్ని చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ శనికి సంబంధించిన గోచారరీత్యా వచ్చే దోషం ఏదైతే ఉందో ప్రభావంగా దాన్ని కూడా అధిగమించగలుగుతారు. సౌఖ్యం విషయంలో ప్రాధాన్యం ఇవ్వకపోవడం అనేది సహజంగా వేరు, కానీ ఆహార సౌఖ్యము, గృహ సౌఖ్యం అనేవి చాలా ముఖ్యమైనవి కాబట్టి ఇంటి విషయంలో గృహిణులు ముఖ్యంగా చేయవలసింది, గృహిణి అంటే ఇక్కడ స్త్రీలు చేయవలసింది ఏమిటి అంటే చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయిక ఈ మంత్రం ఎక్కువగా చేస్తూ ఉన్నట్లయితే గృహ సౌఖ్యం సిద్ధిస్తుంది. అలాగే వాస్తు సంబంధమైన దోషాలు కూడా నివారించబడుతూ ఉంటాయి. సహకారం విషయంలో ఇతరులపై ఆధారపడేటప్పుడు వారి యొక్క స్వభావాన్ని ముందుగా అర్థం చేసుకుని ముందుకు వేస్తూ ఉండాలి. ఇది కేవలము చిన్న చిన్న విషయాలకే కాకుండా ఈ విదేశయానము మొదలైనటువంటి విషయాల్లో మధ్యవర్తులను కొంతమందిని సంప్రదిస్తూ ఉంటారు. అలాంటి విషయాల్లో కూడా అవతల యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడం, జాగ్రత్తగా పరిశీలించుకోవడం, సమస్యలు రాకుండా చూసుకోవడం అనేది ముఖ్యం అవుతూ ఉంటుంది అన్నమాట. చాలా చక్కగా తెలియపరిచారు గురు. లత గారు, ధనురాశి వారికి ఈ శుభకృత్ నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందండి? ధనురాశిలో మనకి నక్షత్రాలను చూద్దాం. ఇందులో మనకి మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంది. అలాగే వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 1. ఇప్పుడు వీరికి కనుక మనం చూసుకున్నామంటే మనసులో భయము, ఆందోళన, చింత ఇవి ఎక్కువగా ఉంటాయి. అంటే మనం ఎటువంటి పని చేస్తున్నా దీని యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉండబోతోంది అన్న ఆలోచనతోటి పనులు చేయటం అనేది కనపడుతోంది. ఎప్పుడైతే భయంతోటో లేకపోతే ఒక నెగటివ్ ఆలోచనతోటో పనులు మొదలు పెడతామో పనులు అన్నీ కూడా మనకి అనుకున్న విధంగా జరగవు. కాబట్టి ఒక పాజిటివ్ మైండ్ అనేది చాలా చాలా అవసరం. మనకి ముందర కాలం ఎలా నడుస్తుంది, లేకపోతే మనకి ఏవైనా సరే ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులు ఎలా తీర్చుకోవాలి, ఈ ఆలోచనతోటి నిద్ర పట్టకుండా ఉండటం, అదేవిధంగా నిద్ర పట్టకపోవడం వలన అనేక రకాల ఇబ్బందులు రావటం, సంతానం గురించిన ఆలోచన విపరీతంగా ఉండటం, అంటే వారి యొక్క వృద్ధి గురించి కానీ, చదువు గురించి కానీ, వారి కోసం వారి వివాహం గురించి కానీ ఇలాంటి ఆలోచనలు విపరీతంగా చేయటం. కాబట్టి ఏంటి అనంటే మనసుని చాలా వరకు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం అనేది ధనురాశి వారు చేయాలి. అలాగే విద్యార్థులు కూడా విదేశాలకు వెళ్లేందుకు అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి విద్య కోసం వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి అనుకూలత.
అయితే విద్యార్థులు ఎప్పుడైతే విదేశాలకు వెళ్తారో తల్లిదండ్రులు ఇక్కడ కొంత వారి గురించి ఆలోచన చేయటం అనేది ఎక్కువగా ఉంటుంది కనుక కొంచెం మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటము, అలాగే విద్యార్థులు బయటికి వెళ్ళిన వాళ్ళకి కూడా అక్కడ కొంచెం సెటిల్ అయ్యేందుకు టైం పడుతూ ఉంటుంది. అందుకని వారు కూడా అక్కడ సెటిల్ అయ్యేంత వరకు కొంచెం నెమ్మదిగా ఉండటము, వారి ఆరోగ్యం గురించిన జాగ్రత్త తీసుకోవటము, చదువు పరంగా కొన్ని ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అనుకున్న విధంగా వాళ్ళ ప్లానింగ్ ప్రకారంగా వారు చదవలేకపోవచ్చు. కాబట్టి కొంచెం సమయం ఇవ్వటం అనేది అవసరం. ఎప్పుడైనా సరే ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం మనం అలవాటు పడి అక్కడ ఉన్న పరిస్థితులకు అలవాటు పడటానికి కూడా టైం పడుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇలాంటివి జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ధనురాశి వారికి ముఖ్యంగా. రెండో విషయం ఏమిటంటే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి జూలై తర్వాత నుంచి అనుకూలంగా ఉంటుంది. అయితే భార్యాభర్తల మధ్యన కొంత అనుకూలత అనేది కూడా మనకి కనపడుతుంది. ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ తండ్రి గారికి అనారోగ్య సూచన అనేది కొంతగా ఇబ్బందిగా ఉంది. ఉద్యోగస్తులకి వేరే చోట్ల ఉద్యోగాల ప్రయత్నాలు చేస్తున్నవారు, అంటే వారు ఉన్న చోటు నుంచి వేరే చోటికి కనుక వెళ్ళి ఉద్యోగం చేయాలి అని అనుకుంటే వారికి ఇక్కడ అనుకూలత అనేది కనపడుతుంది. అయితే వీరికి ఉన్న ఇబ్బంది ఏమిటి అని అంటే రుణం తీర్చాలి, అలాగే రుణం తీసుకోవాలి, రెండూ కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి రుణం తీర్చే ప్రయత్నంలో ఇంకా కొంత రుణం తీసుకునే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అయితే రుణం తీర్చాలి అనుకుంటున్నప్పుడు వీళ్ళు రుణం తీసుకుంటూ ఉంటారు కనుక మళ్ళీ కూడా రుణ బాధితులుగానే ఉంటూ ఉంటారు. కాబట్టి ఇది కూడా వీళ్ళని మనసులో కొంత ఆందోళన అనేది కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి మొత్తం మీద చూసుకుంటే ఏంటి అంటే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి, అలాగే కుటుంబ పరంగాను గృహ సౌఖ్యము, ఇవన్నీ కూడా వీరికి కొంత అనుకూలంగా ఉంటాయనే చెప్పచ్చు. అలాగే వీళ్ళు గనక ఏదైనా సరే పెట్టుబడి పెట్టాలి, ఎక్కడన్నా మేము అంటే ప్రాపర్టీస్ ఏమైనా కొనాలి, మాకు గృహయోగం ఉందా, ఇలా అంటూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళకి లభించేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అని అంటే, ఒకటి సుందరాకాండ పారాయణ చేస్తూ ఉండటం. ఇది అన్ని రకాలుగాను కూడా వీళ్ళకి మంచిది. సంతాన పరంగాను, వృత్తిపరంగాను, ఆరోగ్యపరంగాను. అలాగే వీరు గనక ఇక్కడ దీంతో పాటు వారాహి ద్వాదశ నామాలు కనుక చదువుతూ ఉంటే శత్రువుల వలన కలిగే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో, అలాగే వీరికి ఈ రుణం అనేది ఒకటి ఇబ్బందికరంగా ఉంటుంది కనుక వాళ్ళు కూడా వీళ్ళకి శత్రువులుగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఏంటంటే అలాంటి ఇబ్బందులు కలగకుండా తొందరగా వారికి ధనం అనేది లభించేందుకు కూడా అమ్మవారి నామాలు చదువుతూ ఉండాలి. ఇలా కనుక చదివితే చక్కగా ఆరోగ్యము, తర్వాత దీంతో పాటు ఐశ్వర్యము, శత్రువుల వలన కలుగుతున్న ఇబ్బందులు ఇవన్నీ కూడా వీరికి తొలగిపోతాయి. చాలా చక్కగా తెలియపరిచారు లత గారు. గురుగారు, శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతోందండి? మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల వారు, ఈ పాదాల వారు ఈ ఫలితాన్ని పరిశీలించాలి. ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4. ఇక్కడ గౌరవం అనేది కేవలం మనం ఇచ్చిపుచ్చుకోవడం ద్వారానే కాకుండా మనం సాధించే విజయాలపైన కూడా ఆధారపడి ఉంటూ ఉంటుంది. అయితే ఈ సాధించే విజయాల్లో మనకి ప్రధానంగా కనిపించేది గౌరవము, కీర్తి ప్రతిష్టలో లభిస్తే ఇంటికి కావాల్సిన పచారీ సామాన్లు అవి రావు, డబ్బు కూడా సాధించాల్సి వస్తుంది. ఈ ఆర్థిక ప్రయోజనాలను సాధించడం విషయంలో ఆసక్తి తక్కువగా కనిపిస్తోంది వీరిలో. ఇక్కడ ఆదాయం 5 కనిపిస్తోంది, వ్యయం 2 కనిపిస్తోంది. అంటే ఖర్చు తగ్గించుకోగలుగుతున్నారు, కానీ ఆదాయాన్ని పెంచుకునే లక్షణం కొంత తగ్గుతోంది ఈ సంవత్సరంలో. ముఖ్యంగా ఈ ఏలినాటి శని యొక్క ప్రభావము ఇక్కడ ఎక్కువ కనిపిస్తోంది. అలాగే ఈ శని యొక్క సంచారము ప్రస్తుతం ఈ రాశిలోంచి తర్వాత రాశిలోకి పెడుతోంది, కానీ తర్వాత మళ్ళీ ఆ ప్రభావం కొనసాగుతోంది, అంటే పూర్తిగా పోవట్లేదు. దానివల్ల ఏమవుతోంది అంటే అలసత్వము, విషయాలందు ఆసక్తి తగ్గించుకోవడము అనే లక్షణాలు పెరుగుతున్నాయి. అయితే ఈ లాభస్థానంలో కేతు యొక్క సంచారం వలన లాభాలపై దృష్టి లేకపోవడం అనే లక్షణం ఎక్కువగా కనిపిస్తోంది. అంటే ఆర్థిక దృష్టి తక్కువగా కనిపిస్తోంది. సహజంగా ఆర్థిక దృష్టి తక్కువగా ఉండడం అనేది ఆధ్యాత్మిక చింతన ఉన్న వారికి మంచిదనే చెబుతాం, కానీ లౌకికంగా చూసుకున్నట్లయితే దాని యొక్క లోపం వలన అది గౌరవాన్ని కూడా తగ్గించేదిగా ఉంటుంది. కాబట్టి దాని యొక్క స్థితిని పెంచుకోవాలి. అలాగే మానసికంగా ఆందోళన ఎక్కువగా ఉంటూ ఉండడము, పిల్లల విషయంలో తరచుగా మానసిక స్థితి కొంచెం ఇబ్బంది పడుతూ ఉండడము, అంటే పిల్లలు చెప్పిన మాట వినట్లేదనో ఇంకోటనో, వాళ్ళకి కావాల్సినవి చేయలేకపోతున్నామనో, ఇలాంటి భావాలు కొంచెం మనసుని కొంచెం తక్కువ బలం తగ్గిస్తూ ఉంటాయన్నమాట. ఈ మానసిక స్థైర్యం పెంచుకోవడం అనే దానికి కృషి చేయాల్సిన అవసరం వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే ఏలినాటి శని యొక్క ప్రభావం చేత ఆ మానసిక స్థైర్యం అనేది సహజంగా తక్కువగా ఉంటుంది. ఆ స్థితిని మార్చుకుని ఇంకాస్త పైకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అయితే గురుడితో కొంత అనుబంధం ఏర్పడుతూ ఉన్నందువలన ద్వితీయంలో
కుటుంబం యొక్క సహకారం బాగుంటుంది, కానీ సౌఖ్యం తక్కువగా ఉంటుంది. అంటే ఇతరులు సహకరిస్తూ ఉన్నా సరే అది సహకారం సంతృప్తినివ్వకపోవడం అనే లక్షణం వీళ్ళలో కనిపిస్తూ ఉంటుంది అనమాట. అయితే ఆ సహకారం ఎందుకు సంతృప్తి తక్కువగా కనిపిస్తోంది అంటే ఆశించిన ఫలితాలు రానందువలన తక్కువగా కనిపిస్తోంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి కుటుంబ విషయాల్లో కొంచెం ఇతరుల యొక్క సలహాలు, అంటే కుటుంబం శ్రేయస్సును కోరుకున్న ఎవరైతే ఉన్నారో బయట వాళ్ళు కాకుండా వాళ్ళని కొంచెం ఆశ్రయిస్తూ సలహాలు పాటిస్తూ ఉండాలి. సదాశివ కుటుంబిణి అయిన మహా అనే మంత్రం చూసుకుంటూ ఉండడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. శనికి సంబంధించిన దోష నివారణ కోసం ప్రధానంగా చేయాల్సింది ఏమిటి అంటే నల్ల నువ్వులతో శివునికి పూజ చేయడం మానకుండా ప్రతిరోజు ఒక 1 కేజీ నువ్వులతో శివుడికి పూజ చేయడము, ఆ నువ్వులు శనివారం నాడు ఆవుకు పెడుతూ ఉండడము అనేది కనుక చేస్తూ ఉన్నట్లయితే ఈ దోషాన్ని నివారించుకోవడం సులభతరం అవుతుంది. అలాగే ఆర్థిక లావాదేవీల విషయంలో అప్పులు ఇవ్వకూడదు, అలాగే తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేయడం అంత మంచిది కాదు, ఎందుకంటే తీర్చడం కష్టం అవుతుంది. ఈ ఆర్థిక లావాదేవీలు ఇతరులకు సహకారం కోసం అని చెప్పి ఇచ్చామనుకోండి డబ్బు రావడం కష్టం అవుతుంది, వారితో మళ్ళీ దూరం ఏర్పడుతూ ఉంటుంది. ఇలాగ ఆర్థిక విషయాల్లో కొంత ఇతరులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయడమే మంచిది అని చెప్పవలసి వస్తుంది. ఈ విషయాలని అధిగమించడానికి అంటే ఆర్థికపరమైన అభివృద్ధి అవసరము, అలా అని ఆర్థిక లావాదేవీల విషయంలో ఇతరులపై పూర్తిగా అనుబంధం ఏర్పరచుకోవడం, వాళ్ళ మీద ఆధారపడడం అనేది కూడా మంచిది కాదు. కాబట్టి జనని కనకవృష్టిం దక్షిణాం తీర్పయామి అనే మంత్రాన్ని విశేషంగా చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ విషయాల్లో అనుకూలతలు వస్తాయి. విదేశయానాల కోసం ప్రయత్నాలు చేసేవారు కూడా కొంచెం ఈ రకమైన ఇబ్బందులు కలిగి ఉంటారు, ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకంగాను వివాహ ప్రయత్నాల విషయంలోనూ వివాహ అనుబంధాల విషయంలోనూ కొంత ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్తలతో వ్యవహరించాల్సి ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురువుగారు. లత గారు, కుంభరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతోందండి? వీరికి ఆదాయం 5, వ్యయము 2, రాజపూజ్యం 5, అవమానం 4. అలాగే ఇందులో ఉన్న నక్షత్రాలను కనుక మనం చూస్తే ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష 4 పాదాలు, అలాగే పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. ఇప్పుడు వీరికి ఆర్థికంగా అనుకూలత ఉందా అనంటే ఒక రకంగా వీరికి ఉందనే చెప్పొచ్చు. అయితే ఏమిటి అని అంటే అసలు ఇక్కడ ఏలనాటి శని ప్రభావం అనేది కూడా వీళ్ళలో కొంత కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ ఇందులో వీరు ముఖ్యంగా పాటించాల్సింది, జాగ్రత్తలు పడాల్సింది ఏమిటి అని అంటే వారి యొక్క సంబంధీకులతోటి, అంటే అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ, అలాగే వారి యొక్క కుటుంబంకి సంబంధించిన వారందరితోటి, దీంతోపాటు భార్యాభర్తలు, పార్ట్నర్షిప్లో ఉన్నవాళ్ళు, బిజినెస్ చేస్తున్నవారు, అలాగే ఇక్కడ వీరి పరంగా వీరి ఆరోగ్యపరంగా వీరు జాగ్రత్తగా ఉండటం. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక్కొక్కసారి మనము ఎంతో జాగ్రత్తగా మాట్లాడినా ఎదుటి మనిషికి మనం మాట్లాడే తీరుని కొంత తప్పుగా అర్థం చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి మాట విషయంలో జాగ్రత్త అవసరము. అలాగే ఖర్చుల పరంగా కొంత వీరికి కొనసాగుతూ ఉంటుంది, ఖర్చులు అనేవి వీరికి ఉంటూనే ఉంటాయి. అయితే ఏమిటి అనంటే ఆ ఖర్చులు ఏమిటి అనంటే వీరి దగ్గర కూడా ఒక లిస్ట్ ఉండదు, ఏదో ఒక రకమైన ఖర్చు అనేది వీరికి వస్తూ ఉంటుంది. కాబట్టి ఆర్థికంగా అనుకూలత అనేది సమయానికి డబ్బు అందటం అని కూడా మనం అనుకోవచ్చు. కాబట్టి ఏ రకంగా వీరికి అందుతుంది అని కనుక చూస్తే ఉద్యోగ అవకాశాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఉద్యోగస్తులు ఎవరైనా సరే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే వేరే ఉద్యోగాలకి మారాలన్నా, లేకపోతే బయట విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలన్నా, లేకపోతే మనం వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలన్నా ఇలాగ వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు అనేవి కొంచెం మెరుగ్గా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఎక్కువగా కూడా. కాబట్టి ప్రయాణాలు చేసే అవకాశము, ఉన్న ఉద్యోగము విడిచి వేరే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కొంచెం ఎక్కువగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అలాగే కొంత డిస్టర్బెన్స్ అనేది కూడా వీళ్ళకి కనపడుతూ ఉంటుంది. హాయిగా ప్రశాంతంగా చేసుకుంటున్న ఉద్యోగాన్ని మానేసి ఇంకెక్కడన్నా మనకి ఇంకొక రూపాయి ఎక్కువ వస్తుందని చెప్పి వెళ్ళే అవకాశాలు, దానివలన ఏంటి అంటే ఎక్కువగా కష్టపడటం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఆలోచించుకోవాలి. ఇంకెక్కడ వివాహ ప్రయత్నం చేసేవారికి వీరికి కొంత నవంబర్ నుంచి లేదా జూలై నుంచి కొంత అనుకూలత ఉంటుంది. అయితే ప్రయత్నం అనేది మాత్రం ఎక్కువగా చేయాల్సి వస్తూ ఉంటుంది. కోర్టు పరమైన వ్యవహారాలు వీరిని కొంచెం ఇబ్బందికరంగానే వీరికి ఉంటూ ఉంటాయి. ఎవరైనా సరే ఇక్కడ భూములకి సంబంధించి లిటిగేషన్ ల్యాండ్స్ లాంటివి కనుక ఉంటే వాటికి సంబంధించిన లావాదేవీలు చేయటం కానీ, వాటికి సంబంధించి కోర్టు మెట్లు ఎక్కటం కానీ, లేకపోతే ఎక్కడైనా సరే కొంచెం ఈ సంతకాలు పెట్టే విషయంలో ఇబ్బందులు కలగటం కానీ ఇలాంటివి తప్పనిసరిగా వీరు చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్త అనేది అవసరం. ముఖ్యంగా భూమి కొనేటప్పుడు లేదా భూమి అమ్మేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు ఇలాంటి విషయాలలో జాగ్రత్త అనేది వహించాలి. కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవటం అవసరము. అలాగే ఏ పని చేద్దామన్నా కూడా కొంచెం ఆసక్తి చూపించరు వీళ్ళు కూడా. కాబట్టి ఏంటంటే కొంచెం ఉత్సాహంగా ఉండేందుకు ప్రయత్నం చేయటం అనేది చాలా అవసరం. కాబట్టి వ్యాయామం చేస్తూ ఉండటం,
అలాగే కొంత చక్కగా టైంకి భోజనం చేయటము, మంచిగా నిద్ర అనేది అలవాటు చేసుకోవటము, వారి ఆరోగ్యం గురించి వారి యొక్క అలవాట్ల గురించి వారు శ్రద్ధ తీసుకోవటం అనేది చాలా అవసరం. ఎప్పుడైతే మన ఆహార నియమాలు మారుతాయో, ఎప్పుడైతే మనం వ్యాయామం చేస్తామో, ఎప్పుడైతే పొద్దున్నే లేవటము, తొందరగా పడుకోవటము, ఇలాంటి అలవాట్లు చేసుకుంటామో ఆటోమేటిక్గా మన జీవనశైలి ఎప్పుడైతే మారుతుందో అప్పుడు అన్ని విషయాలలోనూ కూడా మనకి కొంత మూమెంట్ అనేది వస్తుంది. కాబట్టి ఆర్థికంగా అనుకూలత ఉంటుందా అంటే తప్పనిసరిగా ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా అనుకూలత ఉంటుందా అంటే ముందర పడిన ఇబ్బందుల నుంచి కొంత వీరికి రిలీఫ్ అనేది మాత్రం వస్తుంది. అయితే ఏమవుతూ ఉంటుందంటే శని మళ్ళీ వక్రస్థితిలోకి వెళ్ళినప్పుడు కొంచెం మళ్ళీ ఇబ్బందులు అనేవి కూడా వస్తుంటాయి. అంటే డాక్టర్ల దగ్గరకు వెళ్ళటం అనేది మొదలు పెడితే వెళ్తూ ఉండాల్సిన పరిస్థితి కూడా వీళ్ళకి కనపడుతూ ఉంటుంది. కాబట్టి ముందర ఉన్న పరిస్థితి కంటే ఇప్పుడు కొంత మెరుగ్గా ఉంటుందని మాత్రం మనం చెప్పొచ్చు. చాలా భయపడాల్సిన అవసరం లేదు. కుజుడు అక్కడ శనితో పాటు ఉన్నంత వరకు ఇబ్బంది అనే దాన్ని కలిగిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైనా సరే కుజగ్రహం మారింది అని అంటే అక్కడ వీరికి పరిస్థితుల్లో కూడా మార్పు అనేది కనపడుతుంది. కాబట్టి చాలా వరకు వీరికి కొంత మంచి అవకాశాలు రావటము, అలాగే వాటిని వీరు సద్వినియోగపరచుకోవటము, దీంతో పాటు కొంత వీరి ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా కనుక వీరు చూసుకుంటూ ఉంటే సంవత్సరం వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వీరు చండీ కవచం చదువుతూ ఉండటం, అలాగే బడబానల స్తోత్రం కూడా వీరు చదువుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ ఎక్కువగా ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటూ ఉండటం శనివారాలు, అలాగే తప్పనిసరిగా ప్రదోషపు వేళలో శివాలయానికి వెళ్ళి శనివారం రోజున స్వామివారి అంటే శివుడికి అభిషేకం చేయించటం లేదా మనం చూడటం, అక్కడే కూర్చొని శివపంచాక్షరి ఓం నమ శివాయ చదువుతూ ఉండటం, ఇలా చేయటం వలన ఆర్థికపరమైన ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు వీటి నుంచి బయటకు వచ్చేందుకు ఎక్కువగా మనకి అవకాశాలు ఉంటాయి. చాలా చక్కగా వివరించారు లత గారు. గురుగారు, ఈ తెలుగు నూతన సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతోందండి? మీనరాశి నక్షత్రాలు పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఈ నక్షత్రాల వారు ఈ ఫలితాలను పరిశీలించాలి. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 7. ఇక్కడ గమనిస్తే ఆర్థిక ప్రయోజనాలు తక్కువగా కనిపిస్తున్నాయి, గౌరవం తక్కువగా కనిపిస్తోంది. అంటే చేసే ప్రతి పనిలోనూ ప్రత్యేకమైన శ్రద్ధ, ఆసక్తి అనేది చాలా చాలా ప్రధానము అనే విషయం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అలాగే తృతీయంలో రాహు యొక్క సంచారం ఉంది. ఈ సంచారం వలన సహకారము అనేది ఆశించిన స్థాయిలో దొరకడం కష్టం, ఆశించేది ఎక్కువ, పొందేది తక్కువగా కనిపిస్తోంది. మామూలుగా ఎవరినైనా ఒక మాట నాకు ఈ సాయం చేయండి అని అడిగితే వాడు చేయడం కుదరదని అన్నారనుకోండి, సహజంగానే మనసుకి అవమాన భావం కలుగుతూ ఉంటుంది. అలాగా ఆశించే ప్రయత్నం అనేది వీడు తగ్గించుకోవాల్సిన అవసరం అనేది ఇక్కడ స్పష్టంగా సూచితమవుతోంది. అటు తర్వాత వ్యయంలో గురుడు ఉన్నాడు. వ్యయంలో గురుడు మళ్ళీ కొంతకాలానికి మార్పు వస్తోంది. అయితే ఆ మార్పు వచ్చేంత వరకు కూడా సహజంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ధనాన్ని వినియోగించడము అనేది చాలా విశేషమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఎంత విశేషం అంటే గురుడు వ్యయంలో జాతకంలో ఉన్నట్లయితే వారికి మరణ సంబంధమైన విషయాల్లో ఫలితాలు కూడా చెప్పొద్దన్నారు. అంటే ఏమైంది, అది దాన్ని కూడా అధిగమించగలిగే స్థాయిలో మంచి ఫలితాన్ని ఇస్తుంది అని. అది గోచారరీత్యా కూడా మరి కనీసం కొంత ప్రభావం చూపిస్తుంది కదా. కాబట్టి అటువంటి ధార్మిక కార్యక్రమాల కోసం ధనాన్ని వెచ్చించడము, ధార్మిక కార్యక్రమాల కోసం సమయాన్ని వెచ్చించడము లాంటి ప్రయత్నాలు చేసినట్లయితే అది సత్ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ ఫిబ్రవరి ప్రాంతం 2023 ఫిబ్రవరి ప్రాంతానికి ఈ శని యొక్క సంచారము మారినందువలన అక్కడి నుంచి మనకి ఏలినాటి శని యొక్క ప్రభావం కూడా ఈ రాశి వారికి కనిపిస్తోంది. వ్యయంలో ఉన్నందువలన ముఖ్యంగా ఖర్చుల విషయంలోనే ప్రభావం చూపిస్తోంది. కాబట్టి ఎలాగా ఖర్చు పెట్టవలసి వస్తుంది. కాబట్టి ఆధ్యాత్మిక విషయాల కోసం ఖర్చు పెట్టినట్లయితే అది పుణ్యం రూపంలో అయినా మనకు సహకరిస్తుంది అని అర్థం చేసుకోవచ్చు. అలాగే పెట్టుబడులు కూడా పెట్టచ్చు కదండి, ఎలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది కదా అంటే అక్కడ ఏమవుతుంది, మామూలుగా పెట్టవలసిన స్థాయి కంటే రూపాయికి 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి మరి ఆ వస్తువుని సమకూర్చుకోవడము, లేకపోతే ఆ పని కోసం ధనాన్ని ఎక్కువగా వినియోగించవలసి రావడం లాంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి దానికోసం ప్రయత్నం చేయడం అంత శ్రేష్టం కాదు అని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో పుణ్యాన్ని ధన రూపంలోకి మార్చుకోవడానికి ఇది సరి అయిన సమయం కాదు అని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. శ్రమ అధికంగా ఉంటుంది. గృహ నిర్మాణాలు చేపట్టదలుచుకున్న వారు కూడా వీలైనంత వరకు ఏలినాటి శని ప్రారంభం కాకుండా అంటే డిసెంబర్ లోపే మొత్తం కార్యక్రమాలని పూర్తి చేసేసుకుని తగినట్టుగా లోపల కావాల్సిన సదుపాయాలు కూడా ఆ లోపే కూడా ఏర్పాటు చేసేసుకున్నట్లయితే అవి కొంత సుఖప్రదంగా ఉంటాయి. అది దాటి ఏలినాటి శని ప్రారంభమైన తర్వాత అయితే ఖర్చు పెట్టింది కూడా సంతృప్తినివ్వడం కష్టం అవుతూ ఉంటుంది.
కాబట్టి ప్రత్యేకంగా జాగ్రత్త తీసుకోవాలి. గృహ విషయంలో చింతానుగ్రహాంతస్థ శ్రీమన్నగర నాయక అనే మంత్రం చేసుకుంటూ ఉండడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు మార్పుల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే శ్రమ ఎలాగా తప్పదు, ఇక్కడ ఉన్న చోట ఉన్నా తప్పదు, తర్వాత మారిన చోట అయినా తప్పదు. కానీ ఈ ఉన్న చోట ఉన్నందువల్ల ఏమవుతుంది అంటే చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అంతకుముందు తెలిసిన వాళ్ళు పరిచయిస్తారు కాబట్టి వాళ్ళ యొక్క సహకారం నిరంతరం లభిస్తూ ఉంటుంది. చిన్న చిన్న అపార్థాలు వచ్చినా అర్థం చేసుకోగలిగే తత్వం ఉంటుంది ముందుగా తెలిసిన వాళ్ళు కాబట్టి. కొత్త చోటకు మారినందువలన అపార్థం చేసుకునే దాని యొక్క స్థాయి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ మారదలుచుకుంటే వీలైనంత త్వరితంగా ముందుగానే మారిపోవడము, లేదా పూర్తిగా మారకుండా ఏలినాడిసిన వెళ్ళేంత వరకు మళ్ళీ అక్కడ ఉండే ప్రయత్నమే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మారాలని అనిపించినా, పరిస్థితులు అనుకూలంగా లేవనిపించినా విషయం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఇక్కడైనా మరొక చోట అయినా ఏలినాడిసిన యొక్క ప్రభావం సహజంగానే ఉంటుంది. కాబట్టి మార్పు కోసం ప్రయత్నం చేయకుండా ఉండడమే మంచిది అనే విషయాన్ని అర్థం చేసుకోండి. ఏలినాడిసిన ప్రారంభమవుతున్న సమయంలో మార్పు చేయడానికి ప్రయత్నం చేయడం మంచిది కాదు. అలాగే ఇంటి విషయాలు కూడా గృహ సంబంధమైన విషయాల్లో ముఖ్యంగా ఇంట్లో ఉండే వాళ్ళ యొక్క సహాయ సహకారాలు చాలా అవసరం అవుతూ ఉంటాయి. అపార్థాలు లాంటివి రాకుండా చూసుకోవాల్సిన అవసరము, బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ విషయంలో శ్రద్ధ చూపించాలి. సుఖానికి ప్రాధాన్యం ఇచ్చే లక్షణం ఏదైతే ఉందో దానివల్ల నష్టం కూడా మరో కోణంలో కనిపిస్తోంది. అంటే కాసేపు విశ్రాంతి తీసుకుందామని బద్ధకించి విశ్రాంతి తీసుకుంటే వేరు, అవసరమై విశ్రాంతి తీసుకుంటే వేరు. బద్ధకించి ఎప్పుడైతే విశ్రాంతి తీసుకుంటున్నారో ఆ సమయంలో వేరే పని ఆగిపోవడమో, లేకపోతే సమయానికి పని చేయలేకపోవడమో, కావాల్సిన సమయాన్ని పూర్తిగా దానికి వెచ్చించలేకపోవడం, ఇలా కారణాలు ఏవైనప్పటికీ దానివల్ల ఫైనల్గా వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో అక్కడ నష్టపోయే లక్షణం కనిపిస్తోంది. కాబట్టి బద్ధకం అనే దాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. శ్రమ అధికంగా ఉంటుంది, అయినా సరే సిద్ధపడి చేయవలసి ఉంటుంది. అలాగే మనకి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో వాటిలో తాత్కాలికంగా ప్రయోజనాన్ని పొందగలుగుతారు సంవత్సరాంతం వరకు. ఈ జనవరి ఫిబ్రవరి ప్రాంతం నుంచి కూడా వాటికి ప్రత్యేకించి పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు, దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. రైతులు మొదలైన వాళ్ళు కూడా ఈ శ్రమ అధికంగా ఉంటుంది, ఫలితాలు తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ త్రివిక్రమాయ నరనారాయణాత్మనే నమః అనే మంత్రాన్ని విశేషంగా చేసుకుంటూ ఉండడానికి ప్రయత్నం చేయాలి. దానివలన భూమి సంరక్షణ, దాని నుంచి వచ్చే ఆదాయము, సౌఖ్యము అన్నీ లభిస్తాయి. పంచాంగాన్ని గురించి చాలా చక్కగా వివరించారండి. అలాగే శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, వారు చేసుకోవాల్సిన పరిహార మార్గాల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు గురుగారు. ధన్యవాదములు లత గారు. మీకు కూడా ఈ 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఎలా ఉండబోతోంది, అలాగే రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వంటి విషయాలను తెలుసుకున్నాం కదా. మరొక్కసారి హిందూ ధర్మం ప్రేక్షకులందరికీ శ్రీ శుభకృత్ నామ సంవత్సర యుగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం.